బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ఘనంగా నిర్వహించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని కార్యకర్తలకు అందుబాటులో ఉంచారు. కార్యక్రమ ప్రాంగణాలు పసుపు జెండాలతో కళకళలాడుతూ పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని నింపాయి. పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అయినా ఈ కార్యకర్త నాయకులు చాలా బాగుంటాయి. తక్కువ వస్తే ఎక్కడ లోపం జరిగేది ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎగువలు పోవద్దండి, ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ముందుకెళ్తాం కోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నాను. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఇండియాలో ఉన్న పార్టీలో ఉన్న మద్దతు మహానాడుకు పని విని ఎన్నో రీతిలో మహానాడు జరుపుకున్నాం. ఎన్నో తీర్మానాలు చేసినా, ఎన్నో సందేశాలు పంపారు. మరి ఈసారి భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చాడు. ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పొదుపు చర్యలు పాటించాలని ఒక పిలుపు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, శాసన మండలిలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన బిటి నాయుడు గారు, వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు కర్నూలులో పార్లమెంట్ కి పోటీ చేశారు. 2 సార్లు ఎమ్మెల్సీగా